జగన్మాత. ఈరోజు రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. మొదటిది మేషరాశి. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. తెలివితేటలు పెరిగి కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సంబంధ వ్యవహారాలలో సహనము అవసరము. వ్యాపార లాభం ఉంటుంది. తెలివితేటలు పెరిగి విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ఎదురైన ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడడం మేలు చేస్తుంది. వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేయడం ఈరోజు మంచిది, శుభప్రదము. అలాగే తర్వాత వృషభ రాశి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనులు సాఫీగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శుభప్రదమైన కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి. గురుబలం వల్ల గౌరవము, గుర్తింపు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో తెలివిగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరము. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఈరోజు విష్ణు నామస్మరణ మీకు శుభం కలిగిస్తుంది, మేలు చేస్తుంది. అలాగే తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి గురించి తెలుసుకుందాము. ఈరోజు మిథున రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఓర్పుతో వ్యవహరించడం మేలు. మిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపార సంబంధ నిర్ణయాలలో జాగ్రత్త అవసరము. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే లక్ష్యం సులభంగా నెరవేరుతాయి. ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించడం మంచిది. మిత్రుల సూచనలు ఉపయోగపడతాయి. వ్యాపారంలో ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకోవాలి. ఒత్తిడిని దూరంగా ఉంచి ఏకాగ్రతతో పనిచేస్తే వారం మధ్యలో శుభ ఫలితం లభిస్తుంది. సూర్యాష్టికం చదవడం మేలు చేస్తుంది. తర్వాత రాశి కర్కట రాశి గురించి తెలుసుకుందాం. కర్కట రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర పరిస్థితులు నెలకొంటాయి. ధనలాభ సూచనలు ఉన్నాయి. ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం పెరుగుతాయి. పై అధికారులు మీ కృషిని అభినందిస్తారు. వ్యాపారంలో లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరము. కుటుంబ సభ్యులతో ఆనందకర సమయం గడుస్తుంది. ఈరోజు మీరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, స్మరించడము మంచిది. తర్వాత రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈరోజు సింహరాశి వారికి దైవానుగ్రహంతో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వ్యాపారాలలో ధైర్యంగా ముందుకు సాగాలి. దైవబలం మీకు తోడ్పడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో రాజయోగ సూచనలు ఉన్నాయి. ఎదురు చూస్తున్న ఒక పని ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది. గురు శుక్ర ప్రభావంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే సమస్యలు అధిగమిస్తారు. బుధు శ్లోకము చదవడం శుభప్రదము. తర్వాత రాశి కన్యరాశి గురించి తెలుసుకుందాం. కన్యరాశి వారికి ఈరోజు మనోధైర్యంతో ముందుకు సాగితే విజయాలు సాధ్యమవుతాయి. ఉద్యోగ వృత్తి రంగాలలో గౌరవం పెరుగుతుంది. ప్రణాళికబద్ధంగా వ్యవహరించడం మేలు. మనోధైర్యంతో పనిచేస్తే విజయాలు సాధ్యమవుతాయి. ఓర్పు, మౌనం ఈ వారం మీకు బలంగా నిలుస్తాయి. ముఖ్యమైన విషయాలలో దగ్గర వారి సూచనలు ఉపయోగపడతాయి. ఒత్తిడి లేకుండా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగించినా శాంతంగా వ్యవహరించడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో గౌరవం పెరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు శుభప్రదము. ఈరోజు నవగ్రహ ధ్యానం చేయడం మీకు మంచిది. తర్వాత రాశి తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈరోజు
శుభ ఫలితాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏకాగ్రతతో పనిచేస్తే విజయాలు మీవే అవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలను సమయానికి పూర్తి చేయాలి. తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో తెలివిగా వ్యవహరిస్తే లాభాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈశ్వర ధ్యానం శుభప్రదం. ఈరోజు తులారాశి వారికి ఈశ్వరుని ధ్యానించడం మంచిది. దీని తర్వాత రాశి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార సంబంధ వ్యవహారాలలో జాగ్రత్త అవసరము. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏకాగ్రతతో పనులు ప్రారంభిస్తే కార్యసిద్ధి లభిస్తుంది. తీసుకున్న నిర్ణయాలు స్థిరత్వం. కాలానుగుణంగా ఆలోచించి అవకాశాలను వినియోగించుకుంటే విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో ఆలోచన అవసరము. ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. శివ దర్శనం మేలు చేస్తుంది. ఈరోజు శివుని గుడికి వెళ్ళి దర్శించుకోవడం మంచిది. శుభప్రదం కలుగుతుంది. తరువాత రాశి ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈరోజు శుభకాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. ఉద్యోగాల్లో గౌరవము గుర్తింపు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో తెలివిగా వ్యవహరిస్తే లాభాలు పొందుతారు. ఖర్చులు నియంత్రించడం మంచిది. ఈరోజు శ్రీ మహాలక్ష్మి దర్శనం శుభప్రదము. దగ్గరలో లక్ష్మీదేవి గుడికి వెళ్ళి దర్శించుకోవడం చాలా మంచిది. తరువాత రాశి గురించి తెలుసుకుందాము. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈరోజు ప్రతి పనిలో జాగ్రత్త అవసరము. బాధ్యతలు నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగ వ్యాపారాలలో ఓర్పుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కాలం కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ధైర్యంతో ముందుకు సాగాలి. ప్రతి పనిని ప్రణాళికతో చేయడం అవసరము. బాధ్యతలు వాయిదా వేయకూడదు. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ధర్మచింతన మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మంచిది. ఈరోజు నవగ్రహ శ్లోకాలు చదవడం ఈ రాశి వారికి చాలా మంచిది. తర్వాత రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ కుంభరాశి వారికి ఈరోజు వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. భూ గృహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు కలిసి వచ్చి ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. భూ గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీమాతను స్మరిస్తే మంచిది. మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత రాశివారు మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగంలో మేలు కలుగుతుంది. ఆశయాలు నెరవేరే సూచనలు ఉన్నాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విఘ్నాలను అధిగమిస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరము. ఈరోజు శ్రీరామ రక్ష స్తోత్రం చదవడం శుభప్రదము. దగ్గరలో ఉన్న రామాలయాన్ని దర్శిస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఈ రాశులు జరుగుతుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు.